59వ వచనంలో యెహోవా యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలుగుజేయును. అంటే యెహోవా ఏం చెప్తున్నాడంటే నీ పిల్లలందరి మీదకి కొత్త కొత్త రోగాలు తెప్పిస్తానని చెప్తున్నాడు. అవి దీర్ఘకాలముగా ముందు గొప్ప తెగుళ్లను చెడ్డ రోగములై ఉండును. అంటే ఆ తెగుళ్ళు పెద్ద పెద్ద రోగాలు వచ్చి నీ పిల్లలు నాశనం అయిపోయి నరకయాతన అనుభవిస్తారని చెప్తున్నాడు. నీవు భయపడిన ఐగుప్తు క్షయ వ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకు తెప్పించును, అవి నిన్ను వెంటాడును. అయ్యానండి, ఇంకా ఆయన నమ్మకపోతే, ఆయన పూజించకపోతే ఈ పనులన్నీ చేస్తానని చెప్తున్నాడు మన యెహోవా దేవుడు. తమ్ముడు ఉన్నావా? మరి ఏమన్నా తమ్ముడు మేమన్నా కల్పించి చెప్తే నువ్వు మమ్మల్ని మా ఇద్దరిని జైల్లో పెట్టేసొచ్చు నువ్వు. లేదు లేదు అట్లని కాదు. ఇప్పుడు మీరే ఇప్పుడు మీకంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు అలాంటిది ఏం లేదు కదా. ఇప్పుడు ఒక దాని గురించి బాగా ఆలోచిస్తూ దాని మీద పర్టికులర్ గా పనిచేస్తూ ఉంటే దాంట్లో లోటుపాట్లు కానీ అవన్నీ తెలుస్తూ ఉంటాయి. సరే నీ ఇష్టం తమ్ముడు, మేము నిన్ను బలవంత పెట్టము, ఉన్న వాక్యాన్ని చదివాము, అది నువ్వు అనుకూలంగా తీసుకుంటే తీసుకోవచ్చు, లేదన్నా నాకు నచ్చలేదంటే వదిలేసేయచ్చు. మీకు అవునవునులే. అయినా నువ్వు సెక్యులర్ కదా తమ్ముడు, నువ్వు సెక్యులర్ కదా, ఇవన్నీ నీకు అనవసరం. సెక్యులర్ అన్నప్పుడు నీకు అనవసరం ఇవన్నీ. కాదండి, ఎలా ఉంటారండి మీకు అర్థం కాదు. మీకు మీకు మేము బాప్టిజం ఇవ్వటం ఎందుకండి? ఏమండి మీకేం చెప్పాను ఇంత ముందు? మీ ఇతను ఎలాంటి శక్తిగా ఉంటారండి? యేసయ్య నామాన్ని ఎలా మీరు అవమానపరుస్తారు? నా యెహోవా నామాన్ని ఎలా మీరు అవమానపరుస్తారు? మీకు ఈ సందర్భం అయ్యా పాస్టర్ గారు, నేను చేస్తే మీరు అనుకోవాలిగా, నేను ఎక్కడ చేస్తున్నానండి? ఆయన తమ్ముడు సెక్యులర్ అని చెప్పాడు, నేనేం చేస్తాను దానికి? కాదండి, మీరు అతనికి ఎలా మీరు సపోర్ట్ చేస్తారండి? నేను ఇవ్వనన్నాను మీకు, మీరు బతినాడితే కదా మీకు బాప్టిజం ఇచ్చింది. మీకు చెప్పే కదా ఇలాంటి విషయాలన్నీ కూడా. ఏం చేస్తారు, బాగా ప్రిపేర్ అయినట్టున్నారు, ఇద్దరు బాగా నటిస్తున్నారు. కాదండి, మీకు ద్వితీయోపదేశం, మీకు దినవృత్తాంతము 2వ అధ్యాయం చేయండి, 28వ అధ్యాయము 1 నుంచి 10 చూడండి. అక్కడ అహోరాజు బయలుదేవతను పూజిస్తాడు. అప్పుడు తమ కుమారులను అగ్నితో చంపేస్తాడు యెహోవా దేవుడు. అయ్యో తనను సిరియా దేశానికి అప్పగించేస్తాడు. 1,30,000 మందిని చంపేస్తాడు. అది కూడా చాలా. పాస్టర్ గారు ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మీరు యెహోవా దేవుడిని నమ్మాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు తను చేసిన మంచి విషయాలు కానీ ఎలా ఉంటది లోకము ఏందని చెప్పేసి వాటి గురించి చెప్తే పక్కనోడు కూడా ఏంటంటే మారుతాడు కదా. మీరు ఇట్లా చెప్పుకుంటూ మీరు యెహోవా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళి మీరు శ్రీశైలంలో అన్యుల దగ్గర టీ షాపులు పెట్టుకుని అమ్మి ఎట్లా అమ్ముకుంటారని మీరు ఎందుకు అవమానం చేస్తారు నా దేవుడికి? మీరు తమ్ముడు, మన పాస్టర్ గారు చెప్పింది మన మంచికే కాదండి. మీరు 2వ దినవృత్తాంతంలో 28వ అధ్యాయం ఒకసారి చదవండి. తమ్ముడు, నువ్వు శ్రీశైలంలో ప్రసాదం పెడితే తింటావా? బ్రహ్మాండంగా తింటా. ఎందుకు తిన్ను? అది వినండి పాస్టర్ గారు, ఇక ఇతనితో మాట్లాడదాం అనవసరం అండి మీరు, నాకు తెలిసి. నేను అందుకేనండి వాక్యం ప్రకటించబడట్లా. ఇలాంటి వాళ్ళు ఆయన ఏమంటున్నాడు? శ్రీశైలం ప్రసాదం తింటా అంటున్నాడు. ఇంక అయిపోయింది, అతనితో మాట్లాడుతున్న క్రైస్తవుడే కాదండి అతను. ఇటువంటి వాళ్ళు వల్ల ఎట్లా చేస్తామండి? వీళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు హలో పాస్టర్ గారు, మీరు ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్ అనుకుంటా సార్, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికో పరలోకం తీసుకెళ్ళి అక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను కదా. మరి ఇట్లా చేస్తే ఎలా వస్తారండి? ఒక్క మాట, మీరు ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళారు, టిఫిన్ చేయాలనుకున్నారు. అక్కడ టిఫిన్ చేసే వాళ్ళు క్రిస్టియన్ అవుతారా, హిందూస్ అవుతారా, ముస్లిమ్స్ అవుతారా? ఏమండి, మనము చావన అనేక రకాల వాళ్ళు ఉంటారు దాంట్లో పనిచేస్తూ. వీకేఆర్ గారు ఏం చెప్పారు? వీకేఆర్ గారు ఇప్పుడు మీరు పాల్ ఇమ్మానుయేల్ గారు ఏం చెప్పారు? వాక్యం వినండి మీరు. జాన్ పాల్ గారు ఏం చెప్పారు? చావనైనా చేస్తా గానీ అన్యుల దగ్గర తిన్నన్నాడు ఆయన. మనం చావనైనా చావచ్చు కానీ అన్యుల దగ్గరికి వెళ్ళి. మీ పాస్టర్ గారు ఇవన్నీ, మీ పాస్టర్ గారు అసలు నీకు వాక్యం చెప్తున్నాడు ఆ రోజు? చెప్తారు కదా వీళ్ళకి అసలైన వాక్యం. మరి ఇతర దేవి దేవతలను పూజించకూడదని, గుళ్ళకి వెళ్ళకూడదని ఎప్పుడు చెప్పలేదా నీకు? చెప్తారు, ఎందుకు చెప్పరు? మరి ఆయన అడగలేదా? ఎందుకండి మనం ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అని మీరు అడగలేదా?
మరి అట్లా అనుకుంటే ఇప్పుడు మీ కొడుకు ఎంత చదువుతున్నారండి? కొడుకు కానీ కూతురు కానీ? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఓకే పాస్టర్ గారు, మీకైందా అండి? నాకేమైందండి, 3 సార్లు అయింది. 3 సార్లు అయినా? కొడుకు ఎవరైనా కొడుకులు కానీ కూతుర్లు కానీ, పోనీ మనమళ్ళు మనవరాళ్ళు తమ్ముళ్ళు అయినా ఉంటారు కదా? చెప్పేదండి, మీరు నన్ను పెళ్లి అయిందా అని అడగకూడదు. ఎందుకంటే బైబుల్లో పెళ్లి అనేది లేదు. మీరు ఏం మాట్లాడతారు? సరే పాస్టర్ గారు, ఒక మాట. సరే నేను ఓకే, సరే 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 పాస్టర్ గారు, మీరు ఇప్పుడు ఇంతసేపు చెప్పారు, నేను విన్నాను. నేను మాట్లాడే విను. బైబుల్లో ఎక్కడైనా పెళ్లి జరిగిందా? ఎవరితోనైనా పెళ్లి జరిగిందా? యెహోవా దేవుడు ఎవరితోనైనా పెళ్లి చేశాడా? నచ్చితే గుడారాల్లోకి వెళ్ళి కమ్ముకోవడం తప్ప ఇంకేం ఉండదు తమ్ముడు. బైబుల్లో పెళ్లి అనేది లేదు. నన్ను అడగొద్దు. నువ్వు ఎంతమందిని కూడావని చెప్పు, అడుగు, నేను చెప్తా. నేను కూడాను. తమ్ముడు ఏముంది, ఏం మాట్లాడుతున్నారు అసలుకి మీరు? అదంటారు ఇదంటారు. కోటం అంటే ఏంటండి పాస్టర్ గారు? నాకు అర్థం కాలేదు. ఏమి కొడతాం అండి, మీరేం మాట్లాడుతున్నారు? నేను పచ్చితో మిరపిత్తు అంటారు ఇద్దరు. బాబు తమ్ముడు, నాకు సంబంధం లేదు, ఆయనతో మాట్లాడుకో నువ్వు. బాబు నీ పాస్టర్ లైవ్ లో కలుపు. ఎక్కడైనా బైబుల్లో మన దేవుడు యెహోవా దేవుడు ఏ జంటకైనా పెళ్లి చేశాడా? అవ్వాదాములు పెళ్లి చేసుకున్నారా? కూడారా? లోతు కూతుర్లు పెళ్లి చేసుకున్నారా? కూడారా? అలాగే ఇప్పుడు అలాగే మీకు యేసయ్య ఎవరికి పుట్టాడు? మేరీ మాతకి యోసేపుకి పుట్టాడు. మరి మేరీ మాతకి యోసేపుకి ఎక్కడైనా పెళ్లి అయిందా? పోనీ దావీదు ఉన్నాడు కదా, దావీదు సైనికుడి భార్యతో కూరాడు, ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నాడా? మరి యెహోవా దేవుడు ఏం చేశాడు? దావీదు భార్యల్ని దావీదు కొడుకుల చేత మిద్ది మీద కూడిపిస్తాడు, 10 మంది భార్యల చేత. అక్కడ ఎవరైనా పెళ్లి అయిందా? లేదు. పెళ్లి అనేది మన బైబుల్లో లేదు తమ్ముడు. లేనిది ఎట్ట చెబుతావు నువ్వు? పెళ్లి అయిందని. పెళ్లి అనే ఆచారం అది హిందువులకి ఉంటది. వాళ్ళకి మూర్ఖులు పెళ్లి చేసుకుంటారు. మనకి పెళ్లి అనేది లేదు తమ్ముడు. మన దేవుడు ఎవరిని పెళ్లి చేసుకోమని చెప్పలేదు. పెళ్లి అనే ప్రక్రియ కూడా ఎక్కడ లేదు బైబుల్లో. అదే లేదు, తీసుకెళ్ళడము 3 సార్లు కూడడం. 3 సార్లు 4 సార్లు 6 సార్లు నీ ఓపిక నుంచి ఊపుకోవడమే. పెళ్లి అనేది లేదు, బైబుల్ ప్రకారం లేదు. అది సరే, మీరు బైబుల్ అనేది మనుషులు పెట్టుకునేది. ఈ పెళ్లి అనేది మనుషులు పెట్టుకున్నారండి ఇజ్రాయెల్లో. మన దేవుడు ఎక్కడ కూడా పెళ్లి చేసుకోమని చెప్పలేదు. నీ కావాలంటే పాస్టర్ గారి లైవ్ లో కలుపు. సరే కలుపుతా ఉండండి. కలపండి, ఫోన్ కలపండి. మీకు వాక్యం తెలియదు, పాడు తెలియదు, ఊరికే బాప్టిజాలు తీసుకుంటారు, అన్నుల దగ్గర షాపులు పెట్టుకుంటారు, మన దేవుడి నామాన్ని దూషించేలా చేస్తారు. ఎవరైనా మిమ్మల్ని బాప్టిజం తీసుకోమంటే? ఈ గుణపాల రాజు గారు కూడా చెప్పాను నేను. మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి लाइन लो वेची ఉండండి। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి लाइन लो वेची ఉండండి। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి। आप जिस व्यक्ति ఏమండి పాస్టర్ గారు లైన్ లో వచ్చారా? మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, ఇంకా రాలేదయ్యా, కలుపుతున్నాడు। లైన్ లో వేచి ఉండండి। పాస్టర్ గారు నేను మాట్లాడతానండి, ఆయన వస్తే उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. లైన్ లో ఉండండి, ఆయన వస్తూనే on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को
होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి लाइन लो వేచి ఉండండి। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి। అన్న కలిపేదన్నా మా పాస్టర్ది। హలో పాస్టర్ గారు నమస్కారం అండి, ప్రైజ్ లార్డ్। అయ్యా వందనాలు అయ్యా, వందనాలు పాస్టర్ గారు మీరు ఉండండి సార్, నేను మాట్లాడతాను। మాట్లాడు అయ్యా పాస్టర్ గారు తమరి పేరండి? నా పేరు జోసఫ్ అండి। జోసఫ్, నా పేరు ఇమానియల్ అండి। బాప్టిజం తీసుకున్నప్పుడు, అంతకుముందు గోపి అండి। సార్ ఇప్పుడు ఇతను ఉన్నాడు కదండి, ఇతను శ్రీశైలం వెళ్ళి అన్ని దేవతలు సమానం, అందరి దేవుళ్ళు సమానం అని చెప్తున్నాడు, మీరు చెప్పారు అలా? శ్రీశైలం కూడా వెళ్తాను, ప్రసాదం తింటాను, బొట్టు పెట్టుకుంటాను అంటున్నాడు, మీరు చెప్పారు అలా చేయమని? చెప్పలేదు। మరి అతను మీ విశ్వాసే కదండి, అలా ఎందుకు చేస్తున్నాడు అతను? ఎవరు? ఇప్పుడు మీకు లైన్ కలిపిన అతను పాస్టర్ గారు అది కాదు పాస్టర్ గారు పాయింట్, నేను ఇక్కడ కాదు బాబు ఉండయ్యా, నువ్వు ఒక నిమిషం నువ్వు ఉండయ్యా, పాస్టర్ గారిని నా డౌట్ అని అడగని। చెప్పు। నా పేరు ఇమానియల్ అండి పాస్టర్ గారు। ఇతను ఏం చేస్తున్నాడంటే శ్రీశైలం వెళ్ళి నేను బొట్టు పెట్టుకుంటా, దండం పెట్టుకుంటా, నీకు వచ్చిన నష్టం ఏంది అంటున్నాడండి। నేను అడిగా నీకు ఎవరు చెప్పారంటే పాస్టర్ గారిని లైన్లో కలుపుతాను, మిమ్మల్ని కలిపాడు। ఇప్పుడు మీరు చెప్పండి దీని గురించి, అలా బైబిల్ చేయమని చెప్పింది ఎక్కడైనా? ఆ బైబిల్ ఆ పేరు లేదు కానీ అది మానవత్వాన్ని బట్టి ఎవరు మన బైబిల్ చెప్పిన ప్రకారం మన బతకాలి కానీ మానవత్వం ఏంటండి, నాకు అర్థం కాలేదు। ఏంటి మానవత్వం అంటే ఏంటి? ప్రజలకు సేవ చేయటం మానవత్వం, అంతేగాని నేను రాముడికి విష్ణువుకి పూజ చేస్తా అంటే అది మానవత్వం కింద ఎట్లా వస్తుంది?